అన్నయ్య తెలియకుండా డబ్బులు ఇస్తున్నాం. మా అన్నయ్య వచ్చాక ఎలాగ రియాక్ట్ అవుతారో చూద్దాం. ఇక మొదలెడదామా? 10,000 ఉన్నాయి. అన్నయ్య రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. చలా కొన్ని అమ్మ పైసలు నువ్వు పెట్టినా చిట్టి పైసలు పెట్టాలి నేను హ్యాట్స్ ఆఫ్, ఒప్పేసుకున్నావు. నటనలో నీ తర్వాత ఎవడైనా ఇందనే పెట్టినా నీ పైసలు పైసలు లేవు. అమ్మ తోటే అమ్మ అలా పెట్టిన పైసలు టిఫిన్లా ఎంత ఎంత ఉండే 4,000 ఈనాడు దీని తెలియదంటే చెప్పే ఏడున్నదే నాకు తెలియదే నిజంగా. ఎప్పుడు పెట్టిరు నిన్న ఇంకా మనీ ధర పోతుంది. టిఫిన్ ఉన్నది పైసలు లేవన్నా చెప్పే పరస్కారం డిప్రెషన్ కొంచెం అర్జెంట్ ఉన్నది ఇయ్యాలి ప్లీజ్. కోపం తెప్పకుంటే నాకు అంత పిచ్చి లేసినట్టు అయితే చెప్పాడు. నేను చెప్పే పైసలు పైసలేవే మీరు కాకుండా వాళ్ళు ఇంట్లోకి కావచ్చు. జోకులు కాదు సీరియస్ చెప్తానా? ఏడున్నాయో చెప్తావా చెప్పవా? నిజంగా నాకు తెలియదు అన్నయ్య. నీ డబ్బులు తీయలేదే. ఇప్పుడు ఎట్లా చెయ్యాలి? ఉన్న పైసలు అటు పోతే ఆడచ్చి మీద పడతాడు. అమ్మ 10 మంది ముందు ఇజ్జత్ పోయినట్టు. నీ అల్లనే పెట్టిన పైసలు నీ అమ్మ అల్ల పెట్టిన పైసలు ఎడిపోతాయి సెల్లా? ఏమైనాయి? నాకు తెలియదు అన్నయ్య. ఇంట్లో 100 మంది ఉంటాను. ఉన్నదే మనం ముగ్గురం. ఇద్దరికి తెలియకపోతే ఇంకోట్లా? ఈ అమ్మ ఎడిపోయినాయి పైసలు. కాళ్ళు ఉన్నాయి నడుచుకుంటూ పోయినాయి కదా. ఏమో నాకైతే నేనైతే డబ్బులు చూడలే తీయలే. నువ్వు కోప్పడనంటే నేను దాచుకున్న పైసలు ఇస్తా. పట్టుకరా పో 2 రోజులలో ఇస్తాయి. ఆయన ఇన్ని పైసలు నీకెక్కడి? నేను దాచుకున్నా. ఇన్ని పైసలు దాచుకున్నావా? నువ్వు కాలేజీ పోయేటప్పుడు ఇచ్చినాయి కొన్ని, అప్పుడప్పుడు దాపెట్టుకున్నాయి. నమ్మశక్యంగా లేదే. నాయున్నట్టున్నాయి. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న నాయున్నట్టున్నాయి. నేనే దాచుకున్నా అన్నయ్య. నాకు తెలియకుండా మీ కాడి అని సిద్ధన్న కడదాం. నిజం చెప్పు, ఈ పైసలు నాయకా? నాయేనా? ఊరికి నా పడేది. ఎంత దూరం పోతావు పో. ఎట్లా ఇంటికి వస్తావు? ఇంటికి వచ్చినాక కాళ్ళు చేతులు ఇరా కొడతా చెప్తాను ముందే.